ఈరోజు మీకు ఒక ప్రపంచ అద్భుతాన్ని, ఒక లెజెండ్ని పరిచయం చేయబోతున్నాను. నా టాక్ షోలో బహుశా ఇది రెండో గ్రేట్ ఇంటర్వ్యూ అనుకుంటాను. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయడం కూడా నా అదృష్టంలాగా ఫీల్ అవుతున్నాను. నా ముందు కూర్చున్న వ్యక్తి ప్రపంచాన్ని జయించిన వ్యక్తి. ఎందుకంటే షటిల్లో బహుశా టాప్ 10కి ఇండియా వరల్డ్ స్థాయిలో టాప్ 10కి రావడమే గొప్ప అనుకునే రోజుల్లో ప్రపంచ ఛాంపియన్ అయి చూపించాడు. అట్లాగే వరల్డ్ ర్యాంకింగ్ నంబర్ 1 అయి చూపించాడు. మరి తను ఎవరో కాదు, బాద్షా ఆఫ్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్. రైట్, సూపర్. సో తను ఈరోజు మన ముందున్నాడు. నాకు చాలా గర్వకారణం. మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్లో 100 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర అంటూ అతిపెద్ద స్పోర్ట్స్ ఒక ఉత్సవం నిర్వహిస్తున్నారు జగన్ గారి సారథ్యంలో, జగన్ గారి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గ్రామీణ క్రీడాకారులు తలుచుకుంటే ఎంత దూరమైనా, వాళ్ళకి తగిన ప్రోత్సాహం దొరికితే ఎక్కడికైనా వెళ్తారు అనడానికి మన శ్రీకాంత్ గారు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రావులపాలెంలో పుట్టి గుంటూరులో పెరిగి ఇక్కడ హైదరాబాద్లో శిక్షణతో రాటుదేలి ప్రపంచాన్ని జయించిన ఈ యువకుడు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈరోజు ఆటల్లో పాల్గొంటున్న వారికి అందుకే తన విజయ గాథని మీకు పరిచయం చేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ. సార్ నమస్తే. సో మిమ్మల్ని ఎలా పొగిడినా తక్కువే, ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్. ఇంకా మీ తర్వాత ఏం లేదు. ఇండియాకి అంత గొప్ప పేరు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా చాలా సంతోషంగా ఉందండి. బట్ ఇది చేయాలి, ఇది అంటే ఇండియాకి ఇలా చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఇలా ఆడాలి, నేను ఇలా గెలవాలి అనుకున్నాను. అండ్ దాని వల్ల వచ్చినది ఇదంతా. సో ఎప్పుడు నేను దానికోసం అంటే ఇండియాని ఇలాగా గొప్పగా చూపించాలని కాదు, ఇండియాని ఇట్లా చేయాలని కాదు. నేను కష్టపడాలి, నేను గెలవాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా నా వల్ల ఇండియాకి పేరు వస్తుంది. కానీ నేను ఫస్ట్ ఇది అంతా ఏం చేయకుండా డైరెక్ట్గా అక్కడ దానికోసం ఆలోచించాను. దానికోసం ఏం చేసింది కాదు ఇది. ఓన్లీ దానికోసం ఏం చేసి కాదు, ఈ పాత్ అంతా చేస్తే ఆ తర్వాత అది వస్తుంది. రైట్. అంటే మీ జనరేషన్లో టైంలో క్రికెట్ అనేది చాలా ఫీవర్, అద్భుతంగా. క్రికెట్ అంటే క్రికెట్ దేవుడు సచిన్లు ఇట్లా నడుస్తున్న టైం అది. కొద్ది గొప్ప మన టెన్నిస్ బాగా పేరున్నది. షటిల్ అంటే కొంత చిన్న చూపు ఉండేది. మీరు ఆ ఎంచుకున్న టైంలో ఎలా ధైర్యం చేశారు మీరు షటిల్ విషయంలో? అంటే మామూలుగా మీలాంటి వాళ్ళతో క్రికెట్ వెనకాల పరిగెత్తాలి కదా. అంటే క్రికెట్కి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మొదలు పెట్టుంటారు. గ్రేట్. కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మొదలు పెట్టుంటారు. బట్ నా బ్యాడ్మింటన్ ఒక కొంచెం అంటే ఎట్లా మొదలైందంటే, మా అన్నయ్య ఫస్ట్ స్టార్ట్ చేశారు అన్నమాట ఆడటం. ఓకే. సో అండ్ గుంటూరులో మేము ఉన్నప్పుడు మా ఇంటికి జస్ట్ ఒక 5-10 minutes వాక్లో స్టేడియం ఉండేది. ఓకే. సో అన్నయ్య ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆడటం. ఆ తర్వాత అన్నయ్యతో పాటు నేను వెళ్ళి ఆడటం. అన్నయ్య అంటే గోపీనాథ్, నందగోపాల్ రైట్ సార్. సో అలాగా స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ అన్నయ్య స్టార్ట్ చేశాడు, తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో తను కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా అన్నయ్య? తను కూడా ఆడాడు, ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇప్పుడు ఆపేశాడు. సో ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? నెక్స్ట్ ప్యారిస్ అనుకుంటా కదా. సో ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ టోర్నమెంట్స్ ఉన్నాయండి, ఏప్రిల్ చివరి వరకు. సో ఆ టోర్నమెంట్స్ అన్ని క్వాలిఫికేషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ అయితే దాని తర్వాత క్వాలిఫికేషన్ లాస్ట్ ఫైనల్ లిస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఒలింపిక్స్. ఓకే రైట్. అంటే జూన్ జూలైలో అనుకుంటా కదా ఒలింపిక్స్? జూలై ఎండ్ ఆగస్ట్. ఓకే. సో మరి 23లో మిమ్మల్ని చూసి కొంచెం మేము బాధపడ్డాం. అంటే మేము షటిల్ లవర్స్, మేము ఆడతాం కూడా. సో ఎందుకు అలా జరిగింది? నాకు తెలిసి అయితే కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అంతవరకు ఆడాను. కొన్ని సూపర్ సిరీస్లు అంతగా అనుకున్నంతగా లేదు. సో ఎగ్జాంపుల్ ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్స్ ఒకటి క్రూషియల్ సింగిల్స్ ఆడాను నేను సెమీఫైనల్స్లో. సో అది గెలవటం వల్ల మేము టీం ఫైనల్స్కి వెళ్ళింది అనమాట. సో ఆ కొన్ని క్రూషియల్ మ్యాచెస్ బాగానే ఆడాను. బట్ సూపర్ సిరీస్లు కొన్ని అనుకున్నంతగా రాలేదు. బట్ ఐ స్టిల్ థింక్ జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. అండ్ నేను దాని నుంచి నేర్చుకుని ఆబ్వియస్లీ ఇంకా ఆల్మోస్ట్ 10-12 టోర్నమెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ 4 months. సో అది కరెక్ట్గా కనుక ఆడగలిగితే ఆడతారా? ఎందుకంటే 2014 కానీ
2017, 2021. ఐ థింక్ ఈ ఇయర్స్ మీ లైఫ్లో చాలా గొప్ప ఇయర్స్. 14లో గెలిచాను, 15 గెలిచాను, 16 ఒలింపిక్స్, 17 గెలిచాను, 18 70లో 4 టోర్నీలు ఒకే ఇయర్, రైట్? అండ్ దెన్ 18 లో కామన్వెల్త్ గేమ్స్ టీమ్ ఈవెంట్ గెలిచాము, ఇండివిజువల్ సిల్వర్. 18లోనే వరల్డ్ నెంబర్ 1 అయ్యాను. ఎస్. సో 19-20 కొంచెం 19లో ఇంజురీ అయిందనమాట. సో 19-20 కోవిడ్, 21లో మళ్ళీ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్స్. సో 22 మళ్ళీ మేము థామస్ కప్ గెలిచాము. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అయితే ఉంది, ఏమీ లేకుండా అయితే లేదు. కానీ కొంచెం ర్యాంకింగ్లో తేడాలు వస్తున్నాయి. ర్యాంకింగ్లో కొంచెం తేడాలు వస్తున్నాయి, ఎందుకంటే ఇంతకుముందు ఆడినన్ని టోర్నమెంట్స్ అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు. సో ఇప్పుడు ప్రాబ్లీ ఇంతకుముందు ఎవ్రీ సెకండ్ టోర్నమెంట్ గెలుస్తుంటే ఇప్పుడు మేబీ 5th, 6th టోర్నమెంట్ కూడా కొంచెం క్వార్టర్ సెమీఫైనల్స్ వరకే ఉంది. సో ఇంకొంచెం కన్సిస్టెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ అసలు కన్సిస్టెన్సీకి దూకుడికి మీరు పేరు యాక్చువల్గా కదా. మరి ఏంటి అంటే ఏమన్నా పెళ్లి మీద గాలి మళ్ళీ అట్లా ఏమన్నా జరిగిందా? పెళ్లి మా అన్నయ్య పెళ్ళి మొన్న అయింది, నాదే ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఆ ఇంజురీ తర్వాత కొంచెం ఇంజురీ తర్వాత నుంచే కదా, ఇంజురీ తర్వాత ఎప్పుడైనా కొంచెం కష్టం. సో ఇంకా చిన్న ఫేజ్ ఉంది. అండ్ దెన్ ఐ థింక్ ఎప్పుడైతే నిజంగా ఇంపార్టెంట్ లైక్ థామస్ కప్, సో నేను ఆడిన మ్యాచెస్ అన్నీ సెకండ్ సింగిల్స్ ఆడాను అనమాట థామస్ కప్లో. సో థర్డ్ మ్యాచ్ టైలో ఎవ్రీ మ్యాచ్లో. సో ఆ థర్డ్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మేక్ ఆర్ బ్రేక్ లాంటి మ్యాచ్ అనమాట. సో నేను నా 6 మ్యాచెస్కి 6 మ్యాచెస్ గెలిచాను. సో కొన్ని క్రూషియల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఆడుతూనే ఉన్నాను. ఓకే. అంటే ఇలా అడిగాను, మీరేం బాధపడకండి. అంటే ఇది కూడా ఇన్స్పైరింగ్, అంటే ఎత్తు పల్లాలు. ఎస్. ఎందుకంటే మిమ్మల్ని అలా చూసాం కదా, సో అక్కడే చూడడానికి మాకు ఇష్టం, అందుకే మిమ్మల్ని అలా అడగడం. అలవాటైపోయినాయి. రైట్. సో ఎట్లా జరిగింది అంటే మీ ఇనిషియల్ కోచ్ అన్నయ్యనా మొదటి? లేదండి, ఫస్ట్ గుంటూరులో అక్కడ కోచ్ ఉండేవారు. ఆ తర్వాత మనకి స్పోర్ట్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. సో వైజాగ్లో ఉండేది ఫస్ట్లో. సో వైజాగ్ వెళ్ళటం జరిగింది. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి వైజాగ్ తర్వాత ఖమ్మంలోకి షిఫ్ట్ అయింది, అంటే మన కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు అక్కడ. అండ్ అప్పుడు ఖమ్మంలో ఉన్నాను. ఆ తర్వాత 2009లో ఇక్కడ గోపిచంద్ అకాడమీ జాయిన్. గోపిచంద్ అకాడమీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా, మరి ఓకేనా మీకు? ఎట్లా? నాకు లక్కీగా జాయిన్ అయిన ఫస్ట్ 5-6 మంత్స్కే మన సెంట్రల్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నేషనల్ క్యాంప్ అని ఒక స్కీమ్ జరుగుతుంది. ఓకే. సో అందులో ఉంటే ఇంకా కోచింగ్ కానీ టోర్నమెంట్స్ కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు గవర్నమెంట్. సో నేను అందులో రావటం జరిగింది ఆ లిస్ట్లో. సో అప్పటి నుంచి వాళ్ళే చూసుకుంటారు. ఆల్మోస్ట్ 2010 నుంచి అని నా లిస్ట్లో ఉన్నాను అనమాట. సో గవర్నమెంట్ చూసుకుంటారు. సో అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ట్రావెల్ కానీ కోచింగ్ కానీ అక్కడ మనం ఉన్నప్పుడు అంటే ఫస్ట్లో పేరెంట్స్ గుంటూరులోనే ఉండేవాళ్ళు, నేను అన్నయ్య ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ మేము ఉండటం కానీ మా ఫుడ్ కానీ అంత రూమ్స్ అన్నీ అక్కడ అకాడమీ లోపలే అండ్ గవర్నమెంటే చూసుకుంటాం.